మరోవైపు జగన్ వ్యాఖ్యలపై అమరావతి జేఏసీ సమావేశమైంది. మావిగన్ అంటూ మాట్లాడుతున్న వైసీపీకి అమరావతిపై హక్కు లేదని జేఏసీ నేతలు విమర్శించారు. జేఏసీ నేతల సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఏంటి అప్డేట్స్ జేఏసీ సమావేశానికి సంబంధించి? అమరావతిలో వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలకు సంబంధించి వాటిని ఏ విధంగా ఎదుర్కొనాలనే దాని మీద ఈ రోజు అమరావతి రైతు జేఏసీ మందడం గ్రామంలో సమావేశమైంది. ముఖ్యంగా వైసీపీ వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలి అనే విషయంపైనే ప్రధానంగా చర్చించారు. రైతులకు రావాల్సిన కౌలు, రిటర్నబుల్ ఫ్లాట్స్, డెవలప్మెంట్ అంశాలను కూడా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 3 రాజధానులు అన్న జగన్ ఏ విధంగా మావిగన్ అన్నారు. ఇప్పుడు అమరావతి రైతుల కోసం అంటూ ఎలా వస్తారు, ముందు అమరావతికి జైకొట్టి ఆంధ్రప్రదేశ్ కి జైకొట్టిన తర్వాత ఆయన అమరావతిలో అడుగు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది, అంతవరకు ఆస్కారం ఉండదని రైతులు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఒక రాజకీయ పార్టీ అనేది ఎక్కడికైనా రావచ్చు పోవచ్చు, అయితే అమరావతిని విచ్ఛిన్నం చేయడానికే వాళ్ళు వస్తున్నప్పుడు తామెందుకు అంగీకరిస్తామని కూడా రైతులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. మావిగన్ రాజధాని అని జగన్ ప్రతిపాదన చేశారు. అలాంటి పార్టీ వ్యక్తులు అమరావతిలో ఎలా అడుగు పెడతారని కూడా ప్రశ్నించారు. ఓవైపు వీళ్ళ సమావేశం జరుగుతున్నప్పుడే మరోవైపు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఎన్నికలు మా విధానం మావిగన్ అని ఆయన చెప్పడం జరిగింది. ప్రజల మద్దతు దేనికుందో, అంటే అమరావతికి ఉందో మావిగన్కు ఉందో చూసుకుందాం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మావిగన్ కావాలనుకునే వారు మాకు ఓటేయండి, అవినీతి జరగకుండా మావిగన్ రాజధాని ఆటోమేటిక్ గా వచ్చేస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మావిగన్కు మేము కట్టుబడి ఉన్నామని జగన్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో అక్కడ మరోవైపు రైతుల కోసం అంటూ వాళ్ళ ఆహ్వానం మేరకంటూ కూడా రాజధానిలోకి వెళ్ళడాన్ని ఎలా చూడాలి, ఒకవైపు మావిగన్కు తాము కట్టుబడి ఉన్నామని చెప్తూ అమరావతికి రైతుల కష్టాలు తీరుస్తామని జగన్ ఎలా వస్తారని కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి రెండు కళ్ళ సిద్ధాంతం జగన్ అవలంబిస్తున్నారు. ఇది ముందు మానుకోవాలని కూడా రైతులు హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.